పోకో M7 Pro 5G స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ అయిపోయింది. లాంచ్ కావడంతో చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా లేదా ఆల్రెడీ ఇండియా మార్కెట్లో లాంచ్ అయి కూర్చున్న Redmi Note 14 5G స్మార్ట్ ఫోన్ తీసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు. ఇన్స్టాలో కూడా అడుగుతున్నారు భయ్య. సో చూసుకుంటే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏంటి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం భయ్య. ముందు చూసుకుంటే మాత్రం మనకు లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ పోకో M7 Pro 5G స్మార్ట్ ఫోన్ 6GB and 128GB 14,999 బ్యాంక్ ఆఫర్ వచ్చేసి మనకు 1000 రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. HDFC ICICI SBI మీద 1000 రూపీస్ డిస్కౌంట్ తీసేస్తే 13,999 లో అంటే 14,000 రూపీస్ లో ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని మీరు బై చేసుకోవచ్చు. ఇంకో వైపు మీకు Redmi Note 14 5G స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే దొరికేది మనకు అదే 6GB and 128GB 18,999. సో ప్రైస్ ట్యాగ్ లో చూసుకుంటే మాత్రం స్టిల్ చూసుకుంటే ఇప్పుడు లాంచ్ అయిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పోకో M7 Pro 5G స్మార్ట్ ఫోన్ కొట్టేస్తుంది ఒక పాయింట్. అదే విధంగా డిజైన్ విషయానికి వస్తే రెండు మొబైల్స్ కూడా సేమ్ అయ్యా డిజైన్. అదే విధంగా మనకు రియర్ సైడ్ లో ఉన్న ప్రతిదీ ఈక్వల్ గా ఉంది. కానీ రెడ్మీలో మనకు ఎక్స్ట్రాగా దొరికేది ఏంటి అంటే బ్యాక్ సైడ్ లో ఒక కెమెరా సెటప్ మనకు ఎక్స్ట్రాగా ఉంటుంది. మనకు పోకోలో వచ్చేసి డ్యూయల్ కెమెరా మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఇక దాంతో పాటు పోకోలో మీకు ప్రొవైడ్ చేస్తుంది 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2100 నీట్స్ పీక్ బ్రైట్నెస్, వైడ్ వన్ L1 సర్టిఫికేట్ HDR సపోర్ట్ మొబైల్ ఇస్తుంది. దాంతో పాటు డిస్ప్లే ప్రొటెక్షన్ విషయానికి వస్తే ప్రొవైడ్ చేస్తుంది Gorilla Glass 5 ప్రొటెక్షన్. మనకు సేమ్ ఇదే డిస్ప్లే Redmi Note 14 లో కూడా కనిపిస్తుంది. డిస్ప్లే లో మనకు ఎలాంటి చేంజెస్ లేవు. సైజ్ దాంతో పాటు పీక్ బ్రైట్నెస్ ప్రతిదీ ఈక్వల్ భయ్య. ఇక దాంతో పాటు బ్యాటరీ విషయానికి వస్తే పోకోలో మీకు ఆఫర్ చేస్తుంది 5100 10mAh బ్యాటరీ సెటప్, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ మీకు ప్యాక్ చేసుకుని వస్తుంది. బాక్స్ లో మీకు అడాప్టర్ ఇస్తున్నారు. ఇంకో వైపు మనకు రెడ్మీ విషయానికి వస్తే రెడ్మీలో కూడా మనకు ఎగ్జాక్ట్ గా ఈక్వల్ అనమాట. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సేమ్ టు సేమ్. ఇక దాంతో పాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పోకోలో మీకు ప్రొవైడ్ చేస్తుంది Dimensity 7025 Ultra 2.5 GHz ఆక్టోకోర్ చిప్సెట్, 7 5G బ్యాండ్స్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. అదే విధంగా రెడ్మీ విషయానికి వస్తే సేమ్ చిప్సెట్, అదే విధంగా సేమ్ 5G బ్యాండ్స్, దాంట్లో ఎలాంటి చేంజెస్ లేవు. బట్ రెడ్మీ మీకు దొరికే ప్రైస్ ట్యాగ్ 18,000 రూపీస్. అంటే మనకు విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే దొరికే ప్రైస్ ట్యాగ్ 18,000 రూపీస్. చూసుకుంటే 18,000 లో 7025 చిప్సెటా అంటే పర్ఫార్మెన్స్ మీకు ఇక్కడ దొరకాల్సింది ఇక్కడ దొరుకుతుంది. ఇంకోవైపు మనకు పోకో వచ్చేసి విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే దొరికే ప్రైస్ ట్యాగ్ 14,000 రూపీస్. అంటే బిలో 15K లో మొబైల్ వచ్చేస్తుంది. 15,000 రూపీస్ లో Dimensity 7025 స్టిల్ మనకు లో పర్ఫార్మెన్స్ దొరికేది. అంటే కామన్ గా మీరు డే టు డే యూజ్ లో పర్ఫార్మెన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. కానీ లైట్ గా గేమింగ్ చేస్తాము అనుకుంటే మాత్రం ఇది మీకోసం కాదు. అదే విధంగా లాంగ్ రన్ లో అంటే మొబైల్ తీసుకొని ఒక 2 years 3 years యూజ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఈ చిప్ సెట్ మీకోసం కాదు భయ్య. సో చూసుకుంటే మనకు ప్రైస్ టు పర్ఫార్మెన్స్ రేషియో ఈక్వల్ గా ఆల్మోస్ట్ గా దొరికేది మనకు పోకో మాత్రమే ఆఫర్ చేస్తుంది. రెడ్మీ మాత్రం ఓవర్ ప్రైస్ లో మనకు ప్రొవైడ్ చేస్తుంది లో పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేస్తున్న చిప్ సెట్. సో నేను మాత్రం 19,000 లో 20,000 లో Dimensity 7025 రికమెండ్ చేయను. చూసుకోండి భయ్య. ఇక దాంతో పాటు 5G బ్యాండ్స్ కూడా మనకు రెడ్మీలో సేమ్ అన్నమాట. ఇక దాంతో పాటు OS విషయానికి వస్తే రెండు స్మార్ట్ ఫోన్ కూడా మనకు ఆఫర్ చేస్తుంది. హైపర్ OS బేస్డ్ Android 14 తో వస్తుంది. 2+4 years అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇక్కడ మీరు గమనించాలి కేవలము 2 years మాత్రమే మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్ మీకు రాబోతుంది. అంటే ప్రజెంట్ మొబైల్లో ఉన్నది Android 14 కదా, 15 and 16 వరకు ఈ స్మార్ట్ ఫోన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఆ తర్వాత మీకు దొరకదు భయ్య. ఇక దాంతో పాటు మొబైల్లో మీకు లైట్ గా బ్లూటూత్ కనిపిస్తుంది భయ్య. ఇక కెమెరా విషయానికి వస్తే పోకోలో మీకు ఆఫర్ చేస్తుంది 50 మెగాపిక్సెల్ Sony LYT 600 సెన్సార్ తోని విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మీకు ఉంటుంది. దాంతో పాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మీకు 20 మెగాపిక్సెల్ ఉంటుంది భయ్య. బిలో 15,000 రూపీస్ లో 20MP సెల్ఫీ కెమెరా చాలా మంచి ఆప్షన్. అదే విధంగా అల్ట్రా వైడ్ యాంగిల్ మొబైల్లో లేదు, కేవలం పనికొచ్చే కెమెరా ప్రైమరీ సెన్సార్ మాత్రమే. అది కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది Sony LYT 600 సెన్సార్. క్వైట్ ఇంప్రెసివ్. చూసుకుంటే మనకు డే టైమ్ లో ఫొటోస్ బాగా వస్తాయి, కానీ నైట్ టైమ్ లో మీకు డీటెయిల్స్ దాంతో పాటు కొంచెం నాయిస్ వచ్చే ఛాన్స్ అయితే మీకు ఉంటుంది భయ్య. చూసుకోండి బికాస్ ఆఫ్ పోస్ట్ ప్రాసెసింగ్ జరుగుతుంది Dimensity 7025 లో. గమనించండి అది అంత పవర్ఫుల్ చిప్ సెట్ కాదు. సో లైట్ గా మనకు ఫోటోగ్రఫీ కోసం, సెల్ఫీస్ కోసం, వీడియో విషయానికి వస్తే మనకు ప్రొవైడ్ చేస్తుంది. సెల్ఫీలో అదే విధంగా రియర్ సైడ్ లో 1080p 30 fps వరకు మాత్రమే. అట్లీస్ట్ మనకు రియర్ సైడ్ లో 4K ఆఫర్ చేయాల్సింది, కానీ మొబైల్ మీకు ఆఫర్ చేయడం లేదు. ఇక ఇటువైపు చూసుకుంటే Redmi Note 14 లో ఎగ్జాక్ట్ గా సేమ్ ఫీచర్స్ భయ్య. వీడియో రికార్డింగ్, ప్రైమరీ సెన్సార్, డెప్త్ సెన్సార్, సెల్ఫీ కెమెరా అన్ని ఈక్వల్, కానీ అడిషనల్ గా ప్రొవైడ్ చేస్తుంది 8MP అల్ట్రా వైడ్ యాంగిల్. అది మాత్రమే చిన్నగా మనకు కెమెరాలో వచ్చే అడ్వాంటేజ్ భయ్య. అంటే ఎక్స్ట్రాగా మనకు కెమెరా రెడ్మీ స్మార్ట్ ఫోన్ లో దొరుకుతుంది. సో మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కావాలి అనుకుంటే ఫర్ సపోజ్ మీరు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. కానీ 20,000 రూపీస్ లో 1080p 30 fps ఎవరు భయ ఇచ్చేది? బట్
రెడ్మీ మీకు ఆఫర్ చేస్తుంది. సో చూసుకుంటే రెడ్మీ మాత్రం ప్రైస్ని ఎప్పుడు కూడా ఏ విధంగా కూడా జస్టిఫై చేయడం లేదు. అది కెమెరా కానీ, పర్ఫార్మెన్స్ కానీ, దాంతోపాటు మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కానీ, ఈ విధంగా అయితే మనకు రెడ్మీ ఆఫర్ చేస్తుంది. ఇంకోవైపు మనకు పోకో విషయానికి వస్తే 14,000 రూపీస్లో పర్ఫార్మెన్స్ ఓకే, ఈ దాదాపుగా మనకు మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, ఒక మీడియా ఒక లెవెల్లో మనకు పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది. కానీ ఈ రెండు మొబైల్స్ కూడా ఎక్స్ట్రీమ్ గేమింగ్ కోసం మాత్రం కాదు. అంటే గేమింగ్ కోసం స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి అనుకుంటే దీస్ ఆర్ నాట్ బిలాంగ్స్ టు యూ భయ్యా అంతే చెప్పేది. ఇక దాంతోపాటు డిజైన్ విషయానికి వస్తే రెండు కూడా మనకి ఎగ్జాక్ట్ గా సేమ్ డిజైన్ తో వస్తున్నాయి. దాంతోపాటు ఎయిర్ బ్లాస్టర్, IP64 రేటింగ్, డ్యువల్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్, క్యారియర్ అగ్రిగేషన్, డ్యువల్ సిమ్ కూడా మనకు 5G ని సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు DDR4X UFS 2.2 ఉంటుందన్నమాట. హెడ్ ఫోన్ జాక్ మొబైల్ మీకు ఇస్తుంది, SD కార్డ్ సపోర్ట్ మొబైల్ మీకు ఇస్తుంది. దాంతోపాటు అడిషనల్ గా AI ఫీచర్స్ మనకు మొబైల్లో కనిపిస్తాయి. ఇంకా దానికి తోడుగా మనకు MIUI డైలర్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఆటో కాల్ రికార్డింగ్ మీరు చేసుకోవచ్చు. గూగుల్ డైలర్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. ఇది మాత్రం రెండు స్మార్ట్ ఫోన్లు కూడా చాలా పెద్ద అడ్వాంటేజ్ భయ. సో ఇక్కడ చూసుకుంటే మనకు రెండు మొబైల్స్ కూడా ప్రైస్ ని జస్టిఫై చేస్తుంది ఏ స్మార్ట్ ఫోన్ అంటే మాత్రం రెడ్మీ మాత్రం కాదు భయ. 19,000 రూపీస్ లో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ ప్రైస్ ని మాత్రం జస్టిఫై చేయడం లేదు. అది డిస్ప్లే కానీ, దాంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, దాంతోపాటు ఫీచర్ అప్డేట్స్ కానీ, కెమెరాస్ కానీ, ఏ విధంగా కూడా ఏ ఫీచర్ కూడా మనకు ప్రైస్ ని జస్టిఫై చేయడం లేదు. ఇటువైపు మనకు పోకో M7 Pro 5G స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే 14,000 రూపీస్ లో ఎస్ ఆల్మోస్ట్ గా మనకు ఫీచర్స్ ప్రైస్ ని జస్టిఫై చేస్తున్నాయి. సో మీరు తీసుకోవాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి పోకో M7 Pro 5G స్మార్ట్ ఫోన్. December 20కి సేల్ ఉంటుంది ఫ్లిప్కార్ట్ లో, మర్చిపోకండి భయ్య. అదేవిధంగా మీకు ఇవే ఫీచర్స్, ఎగ్జాక్ట్ ఇవే ఫీచర్స్ ఎక్కువ ప్రైస్ లో కావాలి అనుకుంటే మీరు బై చేయాల్సింది రెడ్మీ నోట్ 14 5G స్మార్ట్ ఫోన్. మిగతాది మీ ఇష్టం భయ్య. చెప్పాల్సింది నేను చెప్పేశాను. మొత్తానికి ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేశారా. థ్యాంక్ యూ సో మచ్. మరికంటే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.